హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మొన్న వ్లాగ్ పెట్టానుగా, ఎయిర్పోర్ట్కి వెళ్ళింది, మా చెల్లిని రిసీవ్ చేసుకుంది వ్లాగ్ పెట్టాను కదా. ఇంకా అక్కడి నుండి ఇంటికి బయలుదేరిపోతున్నాము. యాపు రుచిపోయావు నన్న తెలుసా? వెల్కమ్ హోమ్. కూర్చో హ్యాపీ. ఇవన్నీ లోపల పెట్టేస్తా పోనన్న బెడ్ పైన. అబ్బా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చేసరికి మన ఇల్లు అనే ఫీలే వేరు కదా. ఇంకా ఇదనమాట మా చెల్లి బెడ్రూమ్. మా చెల్లి లేకపోయేసరికి మా డాడీ ఆక్యుపై చేసుకున్నారు. వామ్ లైటింగ్. ఇంకా యూఎస్లో లైటింగ్ కానివ్వండి, ఆ హౌసెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇంకా మనం ఏదైనా వీడియోస్ చూసినా, మూవీస్ చూస్తున్నా యూఎస్వి అట్లాంటివి చాలా వామ్గా ఉంటాయి. లైటింగ్ కానీ ఏదైనా కానీ కొంచెం డల్గా ఉంటాయి. సో దాని గురించే మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఇక్కడ ఇంట్లోకి రాగానే ఫుల్ లైటింగ్ వేసేసరికి డాడీ దాన్ని చూసి అక్కడ వామ్గా ఉంటుంది, ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉందబ్బా అనేసి అన్నట్టుగా అనిపించింది మా చెల్లికి. డాడీ ఏమంటే ఎందుకు అట్లా ఉంటుంది అక్కడ వామ్గా అంటే వాళ్ళకి అలా ఇష్టము అనేసి అంటా ఉంది. ఇంకా ఈ కాఫీ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అంటే, ఇంకా డాడీ ఫ్లాస్క్లో వేసుకొచ్చుకున్నారుగా కాఫీ. సో ఆ కాఫీ అనమాట. ఇంకా అక్కడ డాడీ ఒక్కరే తాగారు, మమ్మల్ని తాగమని చాలా ఫోర్స్ చేశారు. కానీ డాడీ షుగర్ వేరుగా, ఆ టేస్ట్ వేరైపోతుంది అనేసి ఒకసారి మా ఎక్స్పీరియన్స్ అనమాట. డాడీ కాఫీ తాగాము, మాకు నోరంతా పాడైపోయింది నాకు సుదర్శన్గా. అందుకనేసి వద్దు 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 అనేసి అక్కడ కావాలంటే కొనుక్కొని తాగామన్నమాట మేము. అది ఇంకా ఇక్కడ ఏమంటే ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఆ షుగర్ కాదమ్మా ఈ షుగర్ వేరు, చాలా బాగుంటుంది చూడు అనేసి అంటే మళ్ళీ అందరం తాగాము. నిజంగానే చాలా బాగుండింది. అరే అనవసరంగా అక్కడ 250 రూపీస్ పెట్టారు, కాఫీ కొనుక్కున్నామే, ఇది తాగేసి ఉంటే పోయేదే అనేసి అనిపించింది. ఇంకా ఇలా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఎంత బాగుందో అసలు. ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీ ఉంది అనిపించింది. ఇంకా లాస్ట్ వ్లాగ్లో నా డ్రెస్ డీటెయిల్స్ ఇంకా నా ఇయర్ రింగ్స్ డీటెయిల్స్ అడిగారుగా, డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఒక బెస్ట్ సీరం కోసం చూస్తున్నారా? ఏమంటే డార్క్ స్పాట్స్ పోవడానికి, బ్లెమిషెస్ పోవడానికి, యాక్నే మార్క్స్ పోవడానికి, అవన్నీ పక్కన పెడితే మంచి బ్రైటనింగ్ స్కిన్ కావాలి మనకి, అలాంటి సిరం కావాలి అనే దానికి చూస్తున్నారా? అయితే ది బెస్ట్ సిరం అనమాట ఇది. ది డెమాకో వాళ్ళది 10% నియాసినమైడ్ ఫేస్ సీరం ఫర్ యాక్నే మార్క్స్. దీంట్లో నియాసినమైడ్ ఉంటుంది, జింక్ ఉంటుంది, డే అండ్ నైట్ యూస్ చేయొచ్చు దీన్ని. ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చేసి డెర్మటాలజికల్లీ టెస్టెడ్, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్. ఇంకా ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, DYE ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ కూడా. ఇంకా మీరు మంచిగా ఫేస్ క్లీన్ చేసేసుకొని ఒక మంచి ఫేస్ వాష్తో దాని తర్వాత మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఒక 2 to 3 డ్రాప్స్ మన ఫేస్ మీద వేసేసుకొని మంచిగా అప్లై చేసేసుకొని తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది స్కిన్లో. ఇది ఈ 10% నియాసినమైడ్ సిరం అనేది ఒక అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ యాక్నే మార్క్స్, ఇంకా బ్లెమిషెస్, ఇంకా కంట్రోలింగ్ ఆఫ్ సిబమ్ ప్రొడక్షన్. సో దీనివల్ల మనకు ఒక ఈవెన్ టోన్ స్కిన్ వస్తుంది అనమాట. ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళకి ది బెస్ట్ సీరం అనొచ్చు దీన్ని. ఇంకా దీన్ని మీరు 3 to 4 వీక్స్ యూస్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ది డెమాకో హ్యాస్ ఎంపవర్ 20,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దేర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. మనం వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ తీసుకున్నా మన ఆర్డర్ లింక్ ఏమంటే వాళ్ళు భూమి ద్వారా ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు, సో దాన్ని లింక్ చేస్తారు. అది ఒక మంచి ఇనిషియేటివ్ కదా. ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఏమంటే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్. ఇంకా నేను నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీకోసము. ఇంకా ఈజీగా మీకు ఈ ప్రోడక్ట్ ఏమంటే అమెజాన్, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెమాకో అఫీషియల్ వెబ్సైట్ లో దొరికిపోతాయి. ఇంకా మీరు నా కూపన్ కోడ్ ఆశా 2025 అనేది యూజ్ చేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది ది అఫీషియల్ వెబ్సైట్ లో, ది డెమాకో. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను, మీకు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాలాగే అంకుల్, అమ్మ మెయిన్ గా ఆమె తినాలని ఉంటుంది, తినాలని ఉంటుంది అంకుల్. మా అమ్మకి తినాలని ఉంటుంది అంకుల్, కానీ నేను తినాలి అని చెప్పదు. రూపోడికి చికెన్ బిర్యానీ కావాలంటారా, చేసి పెడతాను, ఆ సామాన్లు దగ్గర నీకు చికెన్ బిర్యానీ చేసి పెడతాను అని అంటా ఉంటుంది. కొద్దిగా తినాలి అంకుల్ అట్లా. వీటెటోళ్ళు కూడా అంతే అంకుల్, దండిగా తినదు. 2 పీసులు చికెన్ ఉన్నా కానీ మొత్తం అన్నం తినేస్తుంది.
అదే ఉండాలి ఉండ అంటే సినిమాలు కోడి ఆహ్నా పిల్లంట మూవీలో కోడి పిల్లి పెట్టుకుని తినేస్తాంట చికెన్ తిన్నట్టు ఫీలింగ్. మీరు అట్లే చేస్తాడు అంకుల్. ఇంకా లాస్ట్ వ్లాగ్ లో అడిగారుగా పెప్పర్ సాల్టీ ఎలా అక్క వాళ్ళిద్దరిని వదిలేసి ఎలా వచ్చేసింది అజ్జు, ఎవరు చూసుకుంటారు అనేసి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, సో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే ఎదుగో వీడియో పెట్టి పంపించారు, అదే చూస్తూ ఉన్నాము. ఇంకా పాపం నజ్జు వాటిని వదిలేసి అక్కడ వస్తుంటే ఎట్లా ఏడ్చిందంటే అట్లా ఏడుస్తూ ఉండింది పాపం. చాలా బాధ చేసింది మాకు కూడా. ఇంకా అవి కూడా ఏమంటే నజ్జు అని ప్యాక్ చేసుకుంటా ఉంటే ఆ ఎంటీ సూట్ కేసెస్లో కూర్చునేసేయడము, సో అట్లా చేసేయంట. ముగ్గురం చూడు ఫ్రెండ్స్ అభిత సేమ్ ఉన్నారు కదే, సేమ్ ఉన్నారు కదే పిక్చర్. ఇంకా మా ఫ్రెండ్స్ కానివ్వండి, మా రిలేటివ్స్ కానివ్వండి, మమ్మల్ని చూడగానే ఏమంటారంటే సేమ్ ఒకేలాగా ఉన్నారు మీ ఇద్దరు అనేసి అంటారు. అది ఎలా అంటారో నాకు అర్థం కాదు. మేమిద్దరం ఎలా ఎక్కడ ఒకటేగా ఉంటామో తెలియదు. నేను చూసుకుంటే డిఫరెంట్గా ఉంటాను, మా చెల్లిని చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. మా నజ్జు కూడా సేమ్ అట్లనే అంటది. నాకు అర్థం కాదు, మన ఇద్దరం సేమ్ అంటారు అనేసి అనుకుంటా ఉంటాము. మన ఫ్యామిలీ మొత్తం ఉంది ఇక్కడ కాబట్టి ఫోటో తీసుకోవాలి. ఫోటో స్వప్న అని పిలిచి మాకు ఫోటో తీయమ్మా అంటే తీసేస్తుంది. ఇంకా మా డాడీకి ఏమంటే అందరం ఉన్నాంగా ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ ఉండాలి, అదే పనిగా ఫోటో స్టూడియోకి వెళ్ళడము, వాళ్ళని ఇక్కడ పిలుచుకొని తీసుకోవడం అంత సీన్ లేదు. అందుకనేసి స్వప్న అనేసి నేబర్స్ అనమాట, సో తను వచ్చి తీస్తుంది ఫోటో అనేసి చెప్తున్నాను. మా సునీల్ తెస్తా ఉంటాడు ఆ బాంబు. టెడ్ అంటే సునీల్ బాబాయ్ తెచ్చిండ్లా టెడ్డీ అవ్వకి డెడ్డా నజ్జు హమారి ఆంటీకు మోకాలు నొప్పులకి చాలా తెచ్చి పెడతా ఉంటాడు. ఏదేదో పాప ఏది కొత్తగా కనిపిస్తుంది అది. నాకు అది కావాలి. అయ్యో कई को राउंड राउंड आता है, लाइटिंग कम है ऐसा आता है. ट्विंस में मेरा सूरज चौड़ा है लो डैडी जरा, इसमें मोटी हूँ चौड़ा है नहीं तो, और इसमें कई मोटे है नहीं है. तू भी है, मैं भी हूँ. नहीं वीडियो डैडी ये निकालती ना, डैडी घंटा बहुत रेडी फोटो रेडी फोटो वही ना बोले सब है. ये क्या तेलंगाना होगा ये तेलंगाना लैंग्वेज भूल तो तू नहीं, मेरे फ्रेंड ना बोल तेलंगाना बात करते ఇంకా ఇట్లా ఇంట్లోకి మా చెల్లి వచ్చిన తర్వాత చాలా కలగా ఉంది కదా, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అట్లే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ మా డాడీ ఇద్దరే ఉంటారు, వెళ్ళాలనిపించినా చూడాలనిపించినా ఇంకా మా చెల్లి కూడా ఉందనుకోండి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, ఇంకా గోలగోలగా ఉంటుంది. టెడ్డీ హ్యాపీకి మెయిన్గా బోర్ కొట్టకుండా ఉంటుంది. అలా అనుకుంటా ఉంటాను, ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాను. ఈసారి ఫైనల్గా నజ్జు వచ్చేసింది, నజ్జు ఉంది. అబ్బాయి ఎంత హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇల్లు కొంచెం నిండుగా ఉంది అనే ఫీల్ ఉండింది. ఇంకా ఈ కోట్ సెట్స్ ఏమంటే నేనే తీసుకొచ్చుకున్నాను, నజ్జుకి ఒకటి నాకు ఒకటి అనేసి. నాకు బ్లాక్ అంటే ఇష్టం అనేసి బ్లాక్, నజ్జుకి బ్లూ అంటే ఇష్టం. బ్లూ కలర్, టర్క్ వైజ్, ఇంకా టీల్ కలర్ అంటారు కదా, సో అట్లాంటివి సేమ్ టెడ్డీ లాగే అనమాట. టెడ్డీకి కూడా బ్లూ అంటేనే ఇష్టము, టర్క్ వైజ్ అంటే ఇష్టము. నేను అదే అనుకుంటా ఉంటాను, నజ్జుకి ఏవి ఇష్టము టెడ్డీకి అదే ఇష్టమే అనేసి అనుకుంటా ఉంటాను. అందుకని నజ్జుకి బ్లూ కలర్. యాక్చువల్గా చెప్పాలంటే నజ్జుకి ఇక్కడ డ్రెస్సెస్ ఏం లేవు, ఇంకా అక్కడ నుండి పాప ఏం తెచ్చుకోవట్లేదు అనేసి అంటా ఉండింది. సరే నేను కొన్ని తీసుకొస్తాను చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ తీసుకొచ్చాను, ఒక 4 pairs ఏమో తీసుకొచ్చాను. అలాగే దాంతోపాటు ఈ కోట్ సెట్ కూడా ఒకటి తెచ్చాను. ఇంకోటి ఏమంటే ఇలా సేమ్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు మమ్మీ మా ఇద్దరికి ఒకటే డ్రెస్సెస్ ఏమైనా కుట్టిస్తాను అంటే మాత్రం బీపీ వచ్చేసేది అనమాట. మాకు వద్దంటే వద్దు అని చెప్తా ఉండేవాళ్ళం. మళ్ళీ కుట్టించేది కాదు. హ్యాపీగా కూర్చొని ఉంది నాన్న మమ్మీ నజ్జు. अम्मी पापा अच्छा अभी बैठ को है बोलती हूँ
अभी तुमने देखी तुमने कहीं की पेपर सॉल्ट याद आता है నానా పెప్పరా డాడీ లాస్ట్ మీకు అర్థమైందా నజ్జుకి మా మమ్మీ చూస్తూ ఉంటే సాల్టీ గుర్తుకొస్తూ ఉందంట సాల్టీ అలాగే గమ్మ కూర్చోని ఉంటుందంట ఇంకా అప్పుడు నేను మా డాడీ అయితే పెప్పరా అనేసి అన్నాను పెప్పర్ యాక్టివ్గా ఉంటుంది కదా మా డాడీ కూడా అంతే సో అలా ఇంకా నజ్జు ఏమంటే పొద్దున్న నుండి పాపం హెడ్ఏక్తో బాధపడతానే ఉంది అసలు అయినా మాతో యాక్టివ్గా ఉన్నట్టుగా ఉంది పాపం హెడ్ఏక్ అనుకుంటానే ఉంది జెండు బామ్ పూసుకుంటుంది అది పూసుకుంటుంది ఏమంటే జర్నీ చేసింది కదా అంత లాంగ్ జర్నీ చేసుకుని వచ్చింది ఇంకా ఏదైనా చిన్నదైనా కానీ దానికి చాలా టెన్షన్ పడిపోతుంది పాపం ఆ టెన్షన్తో హెడ్ఏక్ మైగ్రేన్ ఉంది సో ఆ బాధలన్నీ ఉన్నాయి ఇంకా సరే ఒకసారి దిష్టి తీపిచ్చేసుకుంటే పోతుంది కదా మా మమ్మీ దిష్టి తీస్తే తొందరగా పోతుంది ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టెడ్డీ యాపిని కూడా మమ్మీ వెంటనే దిష్టి తీస్తూ ఉంటుంది ఇంకా నజ్జు యూఎస్లో ఉన్నా ఇంకా నేను బెంగళూరులో ఉన్నా మేము ఏమైనా టెన్షన్స్ పడుతున్నాము ఏదైనా టెన్షన్ జరుగుతూ ఉంది సో అదేమంటే వెంటనే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పుకుంటాం నాకంటే ఫస్ట్ మా నజ్జు దాంట్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది మమ్మీకి చెప్పుకుంటుంది మమ్మీ నువ్వు దేవుడి దండం పెట్టుకో మమ్మీ నాకు ఈ టెన్షన్ పోవాలనేసి ఈ పని జరిగిపోవాలి అనేసి చెప్తుంది ఇంకా నేను కూడా అట్లానే చెప్పుకుంటా ఉంటాను అంటే అదొక సెంటిమెంట్ అనమాట మాకు ఇంకా మిడ్ నైట్ లేసారుగా పాపం 1 o'clockకి అప్పటి నుండి పడుకోనే లేదు ఇంకా ముగ్గురు పడుకునేసారు సుదర్శన్ రెడ్డి హ్యాపీ ఇంకా మేము మాత్రం నిద్రపోలేదు నజ్జుతోనే ఎంత హ్యాపీగా నిద్ర రాలేదు అదేంటో తెలియదు హ్యాపీగా స్పెండ్ చేస్తున్నాం టైం ఇంకా మమ్మీ ఏమంటే వడలు వేస్తూ ఉంది వేడివేడిగా ఇంకా నజ్జుకి చాలా ఇష్టం అనమాట మమ్మీ చేసే చట్నీ ఇడ్లీ అంటే చాలా ఇష్టం డాడీ యాడ్ చేస్తారు ఏమది వడ కూడా చెయ్యి అనేసి అంటే డాడీకి తినాలని ఉందన్నమాట ఇంకా చిన్నప్పుడు మా మమ్మీ మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో తెలుసా మా డాడీ మా దగ్గర ఉండేవారు కాదు కదా నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇయర్లీ వన్స్ వస్తారు ఒక్కొక్కసారి 2 years ఒకసారి వచ్చేవాళ్ళు సో డాడీ కంటే మాకు మా మమ్మీతోనే మెమరీస్ చాలా ఎక్కువ అసలు అన్నీ మాకు ఇష్టమైనవి చేసి పెట్టేది మేము బయటికి ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి వస్తుంటారు మా ముందే కానీ మేము అసలు అడిగే వాళ్ళం కూడా కాదు మా మమ్మల్ని కూడా పంపించు మమ్మీ మేము కూడా వెళ్తాం మమ్మీ అనేసి అడిగే వాళ్ళమే కాదు ఒకవేళ వాళ్ళు పిలిచినా మేము వెళ్ళే వాళ్ళం కాదు ఇంకా మా బర్త్డేస్కి కూడా మా మమ్మీయే కేక్ చేసేసేది అనమాట స్కూల్లో అందరూ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మేము కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళము అందరికీ ఇంకా ఈవినింగ్ పార్టీకి కూడా పిలిచేది మా మమ్మీ నా ఫ్రెండ్స్ని ఎక్కువ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు అనమాట నా ఫ్రెండ్స్ సో వాళ్ళకి ఏమంటే నాన్ వెజ్ తినరుగా సో పులిహోర అనేసి ఇంకా ఖీర్ చేసేది వెజ్ బిర్యానీ చేసేది ఇంకా నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ నాన్ వెజ్ కూడా చేసేది ఇంకా మా చెల్లి బర్త్డేకి ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే హాలిడేస్లో వచ్చేదన్నమాట మా చెల్లి బర్త్డే మేలో వస్తుంది ఇంకా మా హ్యాపీ లాగే సేమ్ నా బర్త్డే మాత్రం హాలిడేస్లో వస్తుంది అక్క బర్త్డే మాత్రం హ్యాపీగా స్కూల్ ఉన్నప్పుడు వస్తుంది అనేసి ఏడ్చుకుంటా ఉండేది ఇంకా నేను మా చెల్లి ఏమంటే మాకు పాకెట్ మనీ ఇచ్చేదన్నమాట మా మమ్మీ మా డాడీ ఎప్పుడు పంపిస్తే 2 monthsకి 3 monthsకి అలా పంపించేవాళ్ళు అప్పుడు మనీ డాడీ ఎవ్రీ మంత్ కరెక్ట్గా అట్లా వచ్చేది కాదు పాపం దాంట్లోనే మా మమ్మీ మాకు ఎన్నో ఏమంటారు సేవ్ చేసుకొని మా కోరికలన్నీ తీరుస్తూ వచ్చేది మళ్ళీ మా డాడీకి అన్ని లెక్కలు చెప్పాలన్నమాట ఎంతెంత ఖర్చు పెట్టింది ఏది అదంతా అందుకని చాలా స్ట్రిక్ట్ మా డాడీ అలాంటి విషయాల్లో సో అలా అప్పుడు ఏమంటే ఆ పాకెట్ మనీలో మేము దాచిపెట్టుకొని నేను నజ్జు ఇద్దరము మా మమ్మీ మ్యారేజ్ డే వచ్చినప్పుడు మా మమ్మీ బర్త్డే వచ్చినప్పుడు శారీ కొనియడము బ్లాక్ బీట్స్ చైన్ కొనియడము అంటే ఫ్యాన్సీవి అనమాట అప్పుడు ఇవి ఉంటాయి కదా రోల్డ్ గోల్డ్ ఉండేటివి కదా సో అట్లాంటివి ఏదో ఒకటి గిఫ్ట్ చేస్తూ ఉండేవాళ్ళము ఇంకా ఇయర్లీ వన్స్ మా డాడీ వస్తున్నారంటే ఎంత హ్యాపీగా ఉండేదో అసలు 1 month ముందు నుండే మా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటా ఉండేవాళ్ళు మా డాడీ వస్తారు మా స్కూల్కి తీసుకొస్తాను అనేసి నా ఫ్రెండ్స్ అందరికీ అసలు ఇంకా డాడీకి ఒక లిస్ట్ చెప్పేవాళ్ళం మా ఫ్రెండ్స్ గారు తీసుకోరా డాడీ అని చెప్పేవాళ్ళము ఇంకా మా సుదర్శన్ రెడ్డి హ్యాపీకి మాల్కి వెళ్ళినప్పుడు ఏదో కొనిస్తుంటారు పెన్సిల్ బాక్సులు అనేది పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్స్ ఏదో కొత్తవిగా ఉంటాయి కదా సో అవన్నీ మేము చిన్నప్పుడే చూసేసామన్నమాట అవన్నీ నాకు కొత్తగానే అనిపించావు అప్పుడు డాడీ ఇవన్నీ మాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కదా అప్పుడు ఇక్కడ దొరికేటివి కాదు కదా ఇప్పుడు చూడు అన్నీ ఇక్కడ ఉన్నాయి అని అనుకుంటా ఉంటాను ప్రతి ఒక్కసారి ये चटनी भाई ये वैसा है सेम अम्मा का खाना छेद खाना बुझ गए कहता है बारीक कर रखते तो अच्छा जाता है दाल पर रखता हूँ कैसे भी अम्मा का खाना अम्मा नहीं कब मिलता मिलते नहीं रवा इडली वो बैटल मिलता
बैटर मिलता अभी रेस्टोरेंट ఇంకా మాకేమంటే రవ్వ ఇడ్లీ అంటే చాలా ఇష్టము, కానీ అక్కడ నజ్జుకి రవ్వ ఇడ్లీ దొరకదంట, బ్యాటర్ దొరికిందా రైస్ ఇడ్లీది దొరుకుతుందంట. అదే చెప్తా ఉంది. ఇంకా ఇక్కడ మమ్మీ చేసింది తిని ఎంత హ్యాపీగా ఉందో ఇంకా డాడీ అదే చెప్తున్నారు. ఎక్కడున్నా ఎట్లున్నా అమ్మ చేసిన ఫుడ్ తినిన తర్వాతే ఏదైనా ఎవరి మమ్మీ టేస్ట్ అది డిఫరెంట్గా ఉంటుంది అసలు అంటున్నారు. నాకు కూడా మా మమ్మీ చేసిన ఇడ్లీ, రవ్వ ఇడ్లీ ఇంకా చట్నీ అంటే ఎంత ఇష్టమో. అందరు నార్మల్గా ఇట్లా ముంచుకొని తింటారు కదా ఇడ్లీ చట్నీలో, నేనైతే ఉప్మాలాగా ఇలా కలిపేసుకుంటా, ఆ చట్నీ దాంట్లో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని తింటూ ఉంటాను అనమాట. అంత ఇష్టం నాకు. ఇంకా బాగా ఆకలేస్తూ ఉండింది. సో తినేసాము. సుదర్శన్ వాళ్ళు వేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి పెడదాంలే అన్నట్టుగా. ఇంకా ఇదేమంటే మా డాడీ పిల్లో అనమాట, పిల్లో కవర్ ఏంది సాటిన్ది వేస్తున్నారు. ఆ ఫ్యాబ్రిక్ వేసి నిద్రే పట్టదు కదా అనేసి అంటుంటే, లేదు ఇలా వేసుకుంటే చాలా మంచిది, మన హెయిర్ ఫాల్ అవ్వకుండా, డాండ్రఫ్ రాకుండా, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది, అందుకనే డాడీ అది వేసుకొని పడుకుంటారు అనేసి అంటా ఉంది నజ్జు. ఓహో! ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ పిల్లో కవర్‌లో ఇంతుందా అనేసి అనిపించింది. ఇంక నేను మా మమ్మీని అడిగా, మమ్మీ ఇలాంటివి ఉంటే నాకు కూడా ఇవ్వవా, నేను వేసుకుంటాను సాటిన్ క్లాత్‌ది అని చెప్తున్నాను. ఇంకా తినిన వెంటనే ఏమంటే కొంచెం పడుకోవాలి అనిపించింది. పాపం నజ్జుకి అక్కడ టైమింగ్ వేరు, ఇక్కడ టైమింగ్ వేరు, పడుకుంటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా బెడ్రూమ్లోకి వచ్చాం. కానీ ఎక్కడ పడుకున్నాము, మా మమ్మీతో మాటలు పెట్టేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నాము. మేము ముగ్గురం ఉంటాం కానీ నా దగ్గర చాలా దాచిపెడతారు. మా చెల్లి మా మమ్మీ చాలా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనమాట. అంటే చిన్నప్పటి నుండి అంతే, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. నాతో చాలా ఏది చెప్పాలో అదే చెప్తుంటారు. హ్యాపీ నీకు ఇదే బాగుంటుంది చట్నీ. ఈ చట్నీ కొత్త రకం చట్నీ, ఇది కూడా నువ్వు తిని రెడీ తీసుకోరా, కర్లేదు వేరే బాగా కూర్చో హ్యాపీ. ఇంకా ముగ్గురు లేసేసారు. బాబా మేము తినేసాం, మీరు తిందురు రండి బాబా అంటే ఇంకా గబగబా వచ్చారనమాట, కూర్చున్నారు. మళ్ళీ మా మమ్మీ వేడిగా వడలు వేసింది. పిల్లలంట డాడీస్తో ఎక్కువ క్లోజ్ ఉండి బాగా ఆడుకుంటూ అలా ఉంటారు కదా. మెయిన్గా ఆడపిల్లలు అంటే డాడీస్తోనే క్లోజ్గా ఉంటారులేండి. సో అలా ఉంటే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారంట. అంటే నాకు కరెక్ట్గా తెలీదు, రీసెంట్గా రీల్స్లో చూసాను నేను కూడా. అది నిజమైతే ఇంకా హ్యాపీ, ఎందుకంటే టెడ్డీ హ్యాపీ ఇద్దరు సుదర్శన్తో చాలా క్లోజ్గా ఉంటారు. సుదర్శన్ భలే ఆడుకుంటారు వీళ్ళతో. సో హ్యాపీగా అమ్మయ్య టెడ్డీ హ్యాపీ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ఉంటారనమాట అయితే అనిపిస్తూ ఉంటుంది. అది చూసినప్పటి నుండి అనిపిస్తూ ఉంది అలా. ఇంకా నేను నిన్న సండే రోజు నాటుకోడి చికెన్ కర్రీ చేశానుగా, అది ఉన్నిందనమాట. ఇంకా టెడ్డీ కోసము మమ్మీ అది కూడా వేడి చేసి పెట్టింది. టీలోకి చాలా బాగుంటుంది. ఇంకా మా డాడీ పాపం పడుకునేసారు, టైర్డ్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు టీ అండ్ కాఫీ టైం అనమాట. డాడీ ఏమో కాఫీ చేసుకున్నారు, మమ్మీ ఏమంటే నాకు నజ్జుకి సుదర్శన్కి టీ పెట్టుకొచ్చింది. ఈ టీ ఏమంటే మొన్న చేసిన టీ నాకు కొంచెం నచ్చలేదని చెప్పాను, హాఫ్ మిగలు పెట్టేశాను కదా, అంటే చిక్కగా ఉంది నాకు నచ్చలేదు, నీళ్ళగా ఉంటే ఇష్టం అని చెప్పాను కదా. మా మమ్మీ పాపం నాకు ఇష్టం రాలేదని చెప్పేసి మళ్ళీ నీళ్ళగా చేసిందంట టీ ఈరోజు. మమ్మీ టీ భలే ఉంది అనేసి అన్నాను. అదే నీకు నచ్చలేదు కదా అందుకే అలా చేశాను. అయ్యో నా కోసం ఎందుకు మళ్ళీ అలా చేసావు, సుదర్శన్కి నచ్చింది కదా మమ్మీ నువ్వు చేసిన టీ, అలానే చేసి ఉండొచ్చు కదా అనేసి అంటున్నాను ఇక్కడ. ఇంకా మన అజ్జుకు కూడా అట్లాగే ఇష్టం అంట టీ వాటర్ రిచ్గా ఉండడము, చిక్కగా కాకుండా. ఇంకా లాస్ట్ వ్లాగ్లో కొందరు అడిగారు కదా, ఆశా నీకు మీ చెల్లికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటుంది అనేసి. నాకు మా చెల్లికి 6 years ఏజ్ గ్యాప్ ఉంది. సేమ్ టెడ్డీ హ్యాపీ లాగే, టెడ్డీ హ్యాపీకి 5 years ఏజ్ గ్యాప్ ఉంది. ఇంకా అదేమి ప్లాన్డ్గా అలా కాదు, జస్ట్ అనుకోకుండా అలా ఏజ్ గ్యాప్ అంత వచ్చేసింది. ఇంకా నజ్జుకు పాపం హెడేక్ అసలు తగ్గనే లేదు, ఇంకా అలాగనే ఉంది. ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు డాడీ. సో తొందరపడి డాడీ ట్యాబ్లెట్స్ ఇవ్వరు, ఇంకా తప్పక అప్పుడు ఇచ్చారనమాట. ఇంకా వేసుకుంది అయినా తగ్గలేదు. కొంచెం పడుకో తగ్గిపోతుంది అంటే నిద్ర రావట్లేదు అంటా ఉంది. ఇంకా వైబ్రేటర్ ఉంటే దాంతో కొంచెం లైట్గా అలా వైబ్రేట్ చేస్తున్నారు, కొంచెం బాగుంటుంది అనేసి. మా మమ్మీకి చిన్నప్పటి నుండి ఫుల్ హెడేక్ ఉంటుంది అనమాట. మా మమ్మీకి అదే వచ్చింది, మా చెల్లికి. నాకు లేదు చిన్నప్పటి నుండి, కానీ నాకేమంటే రీసెంట్గా మైగ్రేన్ స్టార్ట్ అయింది. అంటే ఒక 2 years నుండి సఫర్ అవుతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ కొద్దిగా పర్వాలేదు. ఇక్కడ కదలకుండా కామ్గా అలానే ఉన్నాం, ఎందుకో తెలుసా. మా డాడీ ఫోటో తీస్తున్నారు. మా డాడీకి ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడేమంటే కొంచెం ఆ హ్యాండ్ కొంచెం కరెక్ట్గా వర్క్ చేయదు, అందుకే కొంచెం స్లో అయిపోయారు. ఇంకా మా సుదర్శన్కి ఏమంటే ఆ రోజు మండే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, పాపం స్టార్ట్ అయిపోయింది.
మా డాడీ ఏమంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మాకు చాలా భయం మా డాడీ అంటే. ఏ చేయాలన్నా మా డాడీ గురించి ఆలోచించి చేయకుండా ఉండడము అలానే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మా డాడీ ఏమంటే ఎందుకు చేయలేదమ్మా అనేసి అడుగుతున్నారు. మీరు తిడతారు కదా డాడీ అంటే. అప్డేటెడ్ డాడీ, హెల్తీ డాడీ. అప్పుడు డాడీ కాదమ్మా నేను ఇప్పుడు అప్డేటెడ్ డాడీ నేను అనేసి అన్నారు. అంతే. దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాం. మీ అందరికి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.